Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. సో ఆఫ్టర్ లాంగ్ టైం అండి వీడియో అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ వీడియో అనమాట. సో ఇంకా ఇవాళ శివరాత్రి కదా, అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా మేమైతే ఊరికైతే వెళ్తున్నాం అనమాట శివరాత్రికి. సో మా ఊరి దగ్గరలో ఉన్న మల్లయ్యకొండ స్వామికి అయితే వెళ్తున్నాము. అక్కడ మల్లికార్జున స్వామి దేవస్థానం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ అయితే చాలా ఫేమస్ అనమాట. సో మీకు కూడా అయితే చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను. సో చాలా సింపుల్గా అయితే తీసానండి, ఎక్కువైతే తీయలేదన్నమాట. సో మేము మళ్ళీ మార్నింగ్ అయితే బయలుదేరేసాము. ఇంకా అక్కడ మాకు కారుకి సంబంధించిన కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట. సో అక్కడైతే చూసేసుకొని ఇంకా పక్కనే యూఎస్ పోలో స్టోర్ అయితే ఉందన్నమాట. సో ఆ గ్యాప్లో అయితే మేమైతే కొంచెం షాపింగ్ అయితే చేసేసుకొని మా వారికి బయలుదేరేసామన్నమాట. యాక్చువల్గా శివరాత్రి రోజు అయితే వెళ్ళలేదండి మేము. సో ముందు రోజు అయితే మేము దేవస్థానంకి అయితే వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే అంటే శివరాత్రి రోజు చాలా రష్ ఉంటుందన్నమాట, అస్సలు వెళ్ళలేము. సో ఇంకా ఈ పిల్లలతో అయితే మేము ఇంకా వెళ్ళలేమన్నమాట. సో దానికోసం మేమైతే ముందు రోజే సాటర్డే అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మనకి శివరాత్రి రోజు వెళ్తే అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తానికి మేమైతే ఊరికైతే వచ్చేసాము డైరెక్ట్గా. ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంకా వెంటనే మేమైతే ఫ్రెష్ అప్ అయ్యేసి బయలుదేరేసామన్నమాట. ఇంకా మావాడైతే సరే ఇంకా ఇంటికి రాగానే ఇంకా షాప్ ఉంది కదా, సో అందులో ఏదో ఒకటి తెచ్చేసుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మాతో పాటు మా నాన్న కూడా అయితే వచ్చారనమాట టెంపుల్కి. సో ఇంకా అందరం కలిసి మేమైతే వెళ్ళాము. యాక్చువల్గా మేమైతే చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా శివరాత్రి వస్తుంది అంటే చాలన్నమాట. సో అర్లీ మార్నింగే వెళ్ళే వాళ్ళము. 5:30, 6 o'clock అంతా మేము రెడీ అయిపోయేసి బయలుదేరేసామన్నమాట. సో ఈ విధంగా ఇలా మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు చూసారా చాలా నీట్గా అయితే రెడీ అయిపోయిందనమాట టెంపుల్ అయితే. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కారు వెహికల్స్ మొత్తం అన్నీ కూడా వెళ్తాయన్నమాట. సో మేమైతే డైరెక్ట్గా ఇంకా కార్లోనైతే వెళ్ళిపోయాము. శివరాత్రి రోజు అయితే అంటే ఫెస్టివల్ రోజు అయితే మాత్రం ఇక్కడ అలో చేయరనమాట. ఆల్రెడీ బస్సెస్ అయితే కూడా వేశారు, 40 to 50 బస్సెస్ అయితే వేశారనమాట. ఓన్లీ బస్సెస్ మాత్రం వెళ్తాయి అక్కడికి. సో ముందు రోజు మాత్రమే ఇలా అలో చేశారనమాట. సో ఈ విధంగా మొత్తం కొండ అయితే ఎక్కాలన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడైతే 10th క్లాస్లో అలా అనమాట. 10th క్లాసు ఇంటర్ ఆ టైంలో అయితే మేము బాగా ఇలా నడుచుకొని వెళ్ళే వాళ్ళం అనమాట ఫ్రెండ్స్తో కలిసి. చాలా బాగుండేది అనమాట ముందైతే. ఇప్పుడు అంతా అస్సలు మారిపోయింది. నేను కూడా వెళ్ళి 4 to 5 years అయితే అయిపోయింది అనమాట. 4 to 5 కాదు కానీ 3 years అయితే అయిందనమాట, 3 to 4 అనుకుంటాను. సో చిన్నప్పుడు అనమాట వెళ్ళాము. ఆ టైంలో మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ టైంలో కూడా మేము కార్లోనే వెళ్ళాము. సో దానికి ముందు 2 years బ్యాక్ అయితే నాకు తెలిసి నడుచుకునే వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇది వచ్చేసి మధ్యలో మనకి ఏనుగు మల్లమ్మ అనే టెంపుల్ అయితే ఉంది, చిన్న టెంపుల్. సో అక్కడ దర్శనం చేసుకుని తర్వాత కొండకైతే వెళ్ళాలన్నమాట. చూసారుగా ఎంత పెద్ద కొండ, చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. చాలామంది ఈరోజు అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే మరుసటి రోజు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనమాట, ఫుల్ రష్ ఉంటుందన్నమాట. సో దానికోసం చాలా వరకు అయితే అందరూ ముందు రోజు అయితే వెళ్తారు. ఫైనల్గా మేమైతే కొండకైతే వచ్చేసామండి. చూసారుగా ఇదన్నమాట ప్లేసు. ఇప్పటికే చాలామంది అయితే వచ్చారు. మేము ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామన్నమాట. అందుకోసమే ఇలా తక్కువ అయితే జనాలు ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఉంటుంది కదా. సో చాలామంది అయితే రాలేదు. చూసారుగా ఇదన్నమాట టెంపుల్. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. సో ఎప్పుడు నేనైతే ఎక్కువ రాలేదు. సో ఒక 3-4 years తర్వాత అయితే ఇప్పుడు వచ్చాను అనమాట. సో మొత్తానికి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూసారుగా ఇక్కడ మరుసటి రోజు అదే శివరాత్రి రోజు కోసం అయితే ఇలా మొత్తం అయితే రెడీ చేశారనమాట. సో క్యూ కోసము చాలా క్యూ అయితే ఉంటుందన్నమాట. మొత్తానికి మేమైతే దర్శనంకి అయితే వచ్చాము. చూసారుగా స్వామివారు అయితే ఎంత అందంగా ఉన్నారు. లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో మేము మొత్తానికి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వచ్చేసాము. చూసారుగా లోపలైతే ఇదనమాట, ఇంకా డెకరేట్ చేస్తూనే ఉన్నారు. సో నైట్ మొత్తానికైతే అంత మొత్తం రెడీ అయితే అయిపోతుంది. సో వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ నుంచి నేను వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. బయట కూడా మనకి వ్యూ చాలా బాగుంటుంది. మొత్తానికి మా దర్శనం అయితే చేసేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని మేము కొంచెం సేపు అయితే అలా అయితే కూర్చున్నాం అనమాట. ఎందుకంటే మనము టెంపుల్కి ఎక్కడికి వచ్చినా కూడా కొంచెం దర్శనం చేసుకొని
తీసుకొని బయట ఇలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కదా, సో ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట. అక్కడ యాక్చువల్గా మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి. సో మా వాళ్ళకైతే ఎక్కడ షాప్స్ అయితే ఎక్కువ దొరకలేదన్నమాట. ఎందుకంటే ముందు రోజు కదా, ఇంకా అప్పుడప్పుడే అంతా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఎక్కువ షాప్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మేము ఆఫ్టర్నూన్ కదా, కొంచెం చల్లగా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరేసి వచ్చేసాము. సో మీలో ఎవరికైనా తెలుసు ఈ ప్లేస్ అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. శివరాత్రి రోజు అయితే ఎక్కువ ఉంటుంది, కాకపోతే మామూలు రోజుల్లో కూడా రావచ్చు. సో మండే టైమ్స్లో వస్తే మీకు దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి, చాలా బాగా అయితే జరిగిందనమాట దర్శనము. ఇది వచ్చేసి ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడిప్పుడే అన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ భోజనాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ రోజు ఫెస్టివల్ రోజు. సో చాలా బాగా జరిగింది మా దర్శనం అయితే. సో మీకు ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.